So IT giant company like TCS have planned in a very good manner to start work from office. So వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనడానికి కూడా కష్టం అవుతుంది, ఎందుకంటే మనకు బాగా అలవాటు అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ డెవలప్ హెచ్ అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే 25% ఇంటూ 25% అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లైక్ హైబ్రిడ్ మోడల్. ఇది ఫస్ట్ జైంట్ కంపెనీ టీసీఎస్ ఫస్ట్ నుంచి ఇదే ప్లాన్ లో ఉంది. సో మనం ఆఫీస్కి పిలుద్దాం. సో ఎస్ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో ఇస్ అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్ అండ్ ఆల్సో అనాలిసిస్. సో మనం ఏదైతే అనుకుంటున్నామో దాని ప్రకారమే ముందుకెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు అంటే ఓవర్వ్యూ చెప్తాను. సో ఓవర్ అసలు ఏమనుకుంటున్నారు, లైక్ జైంట్ కంపెనీస్ ఎలా వెళ్తే మిగతా కంపెనీస్ ఆల్మోస్ట్ అదే ప్రాసెస్ ని కొనసాగిస్తాయి అండ్ ఫాలో అవుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ముందు మెల్లగా ఎలాగోలాగా ఆఫీస్కి తీసుకురావాలి అనే కాన్సెప్ట్ తో హైబ్రిడ్ మోడల్ ని స్టార్ట్ చేశారు. వాట్ ఈజ్ హైబ్రిడ్ మోడల్ అంటే కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, కొన్ని రోజులు ఆఫీస్కి రండి, కొన్ని రోజులు రిలాక్స్గా ఇంటి దగ్గర పనిచేయండి అని చెప్పి. సో ఇలాంటి ఒక ప్రాసెస్ అనేది కొత్త తీసుకొచ్చారు. జనరల్గా ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, నేను ఇంతకుముందు కూడా అప్డేట్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. ఏంటి అంటే 3 రకాలు ఉందండి. ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్గా, ఇంకొకటి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పర్మనెంట్గా, ఇంకొకటి వచ్చేసి హైబ్రిడ్ మోడల్. అంటే హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి అంటే వారానికి ఒక 2 రోజులు ఆఫీస్కి, 2 రోజులు ఇంటి దగ్గర పనిచేయండి, లేకపోతే 3 రోజులు ఇంటి దగ్గర పనిచేయండి, లేకపోతే 3 రోజులు ఆఫీస్లో పనిచేయండి, 2 రోజులు ఇంటి దగ్గర పనిచేయండి అని చెప్పి ఈ కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. కానీ టీసీఎస్ ఎలా ప్లాన్ చేస్తున్నారంటే కొంత పర్సంటేజ్ అంటే ఒక క్యాడర్, ఈ క్యాడర్ నుంచి ఈ క్యాడర్ వరకు ఆఫీస్కి రండి, అది కూడా కొన్ని రోజులు రండి, అండ్ టాప్ మోస్ట్ సీనియర్ క్యాడర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆఫీస్ నుంచే వర్క్ చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు కొన్ని రోజులు అంటే వారానికి ఒక 2 రోజులు ఆఫీస్కి రండి, 3 రోజులు ఇంటి దగ్గర నుంచి పనిచేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ అనేది టీసీఎస్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. అండ్ ఇందాక చెప్పుకున్న మిగతా 2 కాన్సెప్ట్స్ కూడా కంటిన్యూ అవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎంప్లాయీస్ ఏమో అంటే పనిచేసే ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు. ఎంప్లాయీస్ అంటే కంపెనీ వాళ్ళు అన్నమాట. కంపెనీ వాళ్ళేమో ఎంత కాడికి పీపుల్ని ఆఫీస్కి తీసుకురావాలి అనే కాన్సెప్ట్లో కంపెనీ వాళ్ళు ఉంటే, ఎంప్లాయీస్ అంటే మనం ఏం చేస్తున్నామంటే మన వాళ్ళు ఉద్యోగస్తులు మేము రిజైన్ అన్న చేస్తాం కానీ ఆఫీస్కి రామని చెప్పి చాలా కంఫర్టబుల్ ప్రశాంతమైన జీవితం, ఇంటి దగ్గరే ఉండి పని చేస్తున్నాం, మీకేం వర్క్ అవుట్పుట్ ఇంకా పెరుగుతుంది కదా, ప్రొడక్టివిటీ పెరిగింది కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. సో ఇది ఒక డిస్కషన్ అనేది లాస్ట్ సిన్స్ 1 year, మోర్ దెన్ 1 year నుంచి ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. అంతలో ఒక సెకండ్ వేవ్, అంతలో ఒక థర్డ్ వేవ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 4th వేవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆల్రెడీ యూకేలో దాదాపు చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి, చైనాలో పెద్ద లాక్డౌన్ పడిందని చెప్పి ఆల్రెడీ న్యూస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనము ఈ ప్రాసెస్ అనేది ఏం లేదండి, జస్ట్ ముందు కొంతవరకు ఆఫీస్కి రప్పించడం అలవాటు చేయాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ మోడల్. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అంతా చెప్పి లాస్ట్ లో ఒక పాయింట్ చెప్తాను కదా, సబ్జెక్ట్ వచ్చినోడు ఎలాగైనా నెక్కు రాగలుగుతాడని చెప్పి ఎవరి మీద అయితే సస్పీషియస్ గా అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రమ్మంటారు. సో మీరు ఎలా మేనేజ్ చేస్తారో, ఏం మేనేజ్ చేస్తారో, వర్క్ పర్ఫెక్ట్ గా అవుట్పుట్ వర్క్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ కరెక్ట్ గా ఇచ్చేసి, రిపోర్టింగ్ కరెక్ట్ గా ఇచ్చేసి, కరెక్ట్ గా వర్క్ రిపోర్ట్ ఇచ్చి ప్రాపర్ గా మీరు వర్క్ చేయగలిగినా లేకపోతే మేనేజ్ చేయగలిగినా కొంతవరకు మిమ్మల్ని తొందరగా ఆఫీస్కి పిలిచే అవకాశం అనేది తక్కువగా ఉండొచ్చు. సో ఇది ఆర్టికల్ అనేది రీసెంట్ లేటెస్ట్ అప్డేట్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఆల్సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి రకరకాలుగా వస్తా ఉన్న న్యూస్. ఓవరాల్ గా మనకు అర్థమైన విషయం లాస్ట్ 2 years నుంచి చూస్తున్న దాన్ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆఫీస్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే కొంతమంది ఆఫీస్కి కూడా పిలిపిస్తారు, ఆఫీస్లో కూడా వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం హైబ్రిడ్ మోడల్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే వర్చువల్ ఇంటర్వ్యూస్. కంపల్సరీ వర్చువల్ ఇంటర్వ్యూస్ కంటిన్యూ అవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నేను ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ 2 days బ్యాక్ వీడియోలో కూడా నేను అప్డేట్ చేశాను. ఓకే, సో కాకపోతే ఇక్కడ ద మెయిన్ మ్యాటర్ ఈస్, సో మనం రైట్ డొమైన్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ముందుకెళ్ళామా లేదా, అండ్ కొంతవరకు ఈ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాము, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.
This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.